అంటే ఈ కలర్ రావాలి. ఈ కలర్ నోరు ఊరాలే చూస్తుంటేనే. బియ్యం చేస్తున్నా. ఎందుకంటే పండుగగా పండుగ వస్తున్నా, సంక్రాంతి పండుగ రాండి అయ్యా అంటేనేమో మీరు వస్తలేరయ్యా. ఏమో ఈ అరిసెలకు నానబోస్తా, ఇన్ని చేబీలు చేస్తా, కారం పూస అంటారు, చేసి పట్టించుకొస్తా. ఊళ్ళో అయితేనేమో మంచిగా ఉండు, కట్టెల పొయ్యి పెట్టి మంచిగా చేసుకుంటే ఎంజాయ్గా ఉండు. అవి గంపెడు చేసేది. ఇక్కడ చేద్దాం. ఇక పిల్లల గిల్లలు వేసుకొని పోవాలంటే ఇక ఏం పోతాం, ఇక అందుకనే చేద్దాం. ఇక రాను పోని ఏమన్నా తగిలితే మళ్ళీ కూడా అయ్యా, అందుకే ఇసుక చేసి దీన్ని నానబోస్తా. నానబోసి రేపు మళ్ళా జల్లికేసి రోట్లో కొట్టాలి. పిండి రోట్లో కొట్టి బెల్లం పాకం పట్టి నీలక్కాయలు ఇంత నెయ్యి పాకం వల్ల పోసి కిలో బెల్లం వేసి కిలో బెల్లం వేస్తే ఒక కిలో బావు బియ్యం పోయాలి. ఇక అందులో నేను వేసుకుంటే వాళ్ళు సోప్ వేసుకుంటారు, నువ్వులు పోసుకుంటారు. ఇక నేను సోప్ ఎప్పుడే అదే ఇన్ని మురుకులకేమో మినప్పప్పు పోసి పట్టిస్తా. ఇన్ని సాబుదానాలు పోసి షేబీలలో అంటారు, కొందరు ఏమో కారపూస అంటారు. నేను కారపప్పలు చేసుకుందాం, అరిసెలు చేస్తా. ఊరి నుంచి రేషన్ బియ్యం కావి, దొడ్డు బియ్యం మనయే పట్టించిన అయిపోయింది. ఇక మరి పడుతుంది, పురుగు పడుతుంది. చేస్తాగా పిండి కొడుతున్నా, అరిసెలకు పిండి కొడుతున్నా. చెరిగి నానబోసిన, ఇక ఇప్పుడు జల్లీలో వేసిన, ఇక పిండి కొడతా. పిండి వచ్చి కొద్దిగా నానబోసిన, ఇక రాత్రి అంతా నానేది. కొద్దిగా లేచి జల్లికేసిన, జల్లిగి నెలకు దూడి నీళ్ళని ఉడుస్తున్నాయి. ఇక పిండి కొట్టాలి. పిండి కొట్టి రోట్లో పిండి కొట్టి చేస్తే మంచిగా ఉంటాయి. మిక్సీలు వద్దాయ్యా, వద్దు. అన్నీ మిక్సీలల్లా రోట్లో కొట్టిన పిండి, రోట్లో కొట్టిన పచ్చడా రోలు అంటే ఏది ఆరోగ్యం ఖరాబ్ చేయదు. రోట్లో పచ్చడి చేసుకున్నా బాగుంటుంది, మసాలాలు నూరుకున్నా బాగుంటాయి. ఇక ఏదైనా నేను ఇంట్లోనే అల్లం వెల్లిగడ్డ కూడా నేను ఇంట్లోనే వేస్తాను. ఇప్పటికైతే నేను రోట్లో కొట్టే చేస్తా. కుక్కర్లల్లా మిక్సీలల్లా పట్టించి కూడా చేస్తారు, కానీ నాకు నచ్చదు. అయ్యింది కొంత పడతానే ఉన్నా, కొంత అయ్యింది. మళ్ళీ ఒక వేస్తూనే ఉన్నా. అవుతుంది ఎందుకు కాదు. దంచితే మెత్తగా గాంధీ 2-3 కిలోలు వచ్చి చేసేది. ఎంత మంచిగా ఉండేది అనుకున్నావయ్యా పిండి. ఇగో అమ్మా అరిసెలు ఎంత కాడికి వచ్చినాయి? పాకం పడుతున్నా. ఏం లేదు కానీ ఇంకెలా ఇప్పుడే పెంక పెట్టినా. అంతేనా? ఎంత బియ్యంకు ఎంత వేసినా? 3 పావుషాల బియ్యం పోసిన, 1/2 కిలో బెల్లం వేసిన. అంతేలే, బాగానే పడుతుంది బెల్లం. మరి మంచిగా ఉంటాయి. ఎక్కువ తింటేవాళ్ళు ఇంకా జర ఎక్కువ కూడా వేసుకుంటారు పిండి. ఇది మరగాలనే ఇక పాకం వస్తుంది, మరిగి కరిగి పాకం వస్తుంది. పాకం అయిందా? అయింది. ఇగో అంతేలే. ఎట్లా తెలుస్తుందమ్మా? ఇగో
ఎట్లా తెలుస్తుంది? ఇట్లా చూస్తేనేమో అర్థం అవుతుంది. ఇట్లా చూస్తాం అనుకో, ఇగో బంక్ వచ్చేసింది చూడు. ముదురు పాకం అయితే మళ్ళీ బాగుండదు. ముదురు పాకం అయితే ఏం లేదు. ముదురు పాకం అయితే పేల ముద్దలు, బెల్లం పట్టి, పల్లీల ముద్దలు చేస్తారు. ఇక మనం ఈ అరసలకైతే ఇగో ఇట్లా లేత పాకం ఉండాలి. ఇట్లా అర్థం కాకుంటే ఇలా నీళ్ళు వేసుకొని చూసుకోవాలి. ఆగో వచ్చింది చూడు, ఆగుతుంది, నీళ్ళలా కలవలేదు. ఆగాలనేమో. చూద్దాం. వాటర్లో కలవకపోతే పాకం వచ్చినట్టు, కలిసిందంటే రానట్టు. ఓకే. నెయ్యి ఎందుకమ్మా నెయ్యి తీసినావు? నెయ్యి వేస్తే రుచి ఉంటుంది. నెయ్యి వేస్తున్నావా? ఓకే. ఇంకేం వేస్తావా? ఇలా ఇంకేం వేస్తా అంటే పిండితో పాటు పిండి వేసినాక వేసుకుందాం. ఎందుకంటే ఇగో ఇదేంటి? ఇది ఏలక్కాయ పొడి కొట్టిన. కొన్ని నువ్వులు వేస్తున్నా. నువ్వులు ఇక పిండి పోయాలి. పిండి కలిపేస్తున్నా. అలాగే ఇదేందుకే గోధుమపిండి కలుపుతున్నా? అరిస మంచిగా వస్తుంది. అరిసె బాగా వచ్చుడేది. నున్నగా అరిసెలు ఇరగకుండా ఇక బాగా కలుపుకోవాలి. ఉండలు అవుతున్నది కానీ అంతేనా? అయిందానే? అంతేనా? ఏం పోస్తున్నావే? నూనె పోస్తున్నా. నూనె ఎందుకమ్మా? చేసేటప్పుడు నూనె చేతులకు అంటుకుంటుంది మంచిగా, పిండి ఖరాబు కాదు, చల్లారది. నూనె పోసుకుంటే ఇక ఇట్లా ఉందా. ఇక మనం ఇప్పుడు పెంక పెట్టుకోవాలి. పెంక పెట్టుకొని ఊర్లలోనైతేనేమో ఆకులలో చేసేది. ఇక ఒక కవర్ పెట్టుకొని, నూనె కవర్ ఉంటుంది కదా, ఇక ఇట్లా 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 అని వేసుకుంటూనే ఉండొచ్చు. ఇట్లా రెడీ అన్నట్టుగా నూనె పేలం రెడీ చేసుకుంటే ఇక పెట్టుకొని చేసుకుందాం. ఓకే అమ్మా. ఏంది? పేలం పోయిన పెట్టినా అర్చలు చేస్తా. అంతేనా? నూనె పోస్తున్నా. అమ్మా స్టార్ట్ చేయగా. స్టార్ట్ చేద్దాం. పిండి తీసుకున్నావా? తీసుకుంటా. నూనె కూడా కాయినట్టుందమ్మా. వాసన వస్తుందిగా. అంతేనా? ఏమో నూనె కాయింది కూడా వాసన వస్తుంది. రాదా మరి? అంతేనా? అదిరిపోతున్నాయనే. చెంకాయ ఇస్తుంది మొత్తం. చూడు జరగానే అయ్యా. నూనెనా? సరేలే, ఫస్ట్ దానికి కాగదు, సెకండ్ దానికి కాగుతుంది. కాగుతుంది కానీ అయ్యంగానే లేవాలి. అంతేనా? ఎన్ని అయితే అమ్మా ఇప్పుడు 30 కిలో పిండి అంటే? 50కి ఎక్కువ అయితే. అంతేలే. కిలో పిండి అయితే 100 అయితే. ఇక చేసుకున్న కొద్ది కొంతమంది చిన్నగా చేసుకుంటారు, కొంతమంది పెద్దగా చేసుకుంటారు. ఏమన్నా మందికి ఇచ్చేదా మనమే కదా తినేదని. కొంతమంది ఏమో మంచిగా వండుతాయి. కానీ బాగా వచ్చినాయి, చూస్తే అర్థమవుతుందిగా. 2 కాలుతట్టున్నాయి. వేయనా మరి? ఇది పోనీలే కానీ ఇది ఫస్ట్ దేవునికి ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి. వేయం కలర్ వచ్చి బా అదిపోయిందేమో. కాలినాడు అయిపోయినాడు. కాలి అంతేనా?
ఓకే అమ్మా, చూస్తున్నాం అయితేనే ఉంటున్నాయి. ఒకరు వేస్తూనే ఉండొచ్చు, ఒకరు తీస్తూనే ఉండొచ్చు. ఊకే కాలుతూనే ఉన్నాయా? పిండి ఉడికే కదా ఆల్రెడీ మనం పాకం పట్టాం కదా. నానబెట్టి పాకంలో వేసరికి ఉడికింది పిండి. మంచిగా పొంగుతున్నాయమ్మా. ముతాయి సంక్రాంతి పండుగ అప్పలవి. ఒక్కరొక్కరు ఏం చేస్తారంటే తీసుకోవట్లేదు అమ్మా, ఏం తీసుకుంటలేదు. కానీ ఇక కొంతమంది చేయొచ్చు, చేయరాగా చేస్తే నూనె చాలా గుంజుకొని కాలి కాలని తీస్తే గుంజి ఈ కలర్ రావాలి. ఈ కలర్ నోరు ఊరాలే చూస్తుంటేనే. బాగా వచ్చినాయమ్మా. దాన్ని నువ్వులే రావమ్మా. వెయ్యనా? ఏ మొత్తం బేకరీలలో ఇట్లా అమ్ముతుంటారు. వేసినా కానీ ఇవాళ దాకా పిండిలో కూడా కొంచెం వేసిన. వాళ్ళు చూస్తానికి వేసుకుంటారు, పిండిలో వేసుకున్నా నష్టం లేదు. సానిగా ఉంటాయి కానీ నూనెల గిట్లా పోతాయి. అయిపోయింది నానే? అయిపోయినాయి. కానీ అమ్మా అబ్బా నిజంగానే మామూలుగా అరిసెలు అటు ఇటు ఉంటాయి కానీ మందం. నూనె కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. ఏమంత తీసుకోలేదు. ఎందుకు? ఇక మనము ఇదోటి అదోటి వేయలే కదా. మనం ఇది ఒరిజినల్. ఏది మన బియ్యం పిండి, బెల్లం, నువ్వులు వేసినావు. నిజంగా నిజంగానే మామూలుగా అరిసెలు అంటే అరిసెలు నిజంగా సూపర్. నేను అనుకున్నా ఏదో మామూలుగా సన్న ఉంటాయి అనుకున్నా, కానీ చిన్న ఉన్నప్పుడు అమ్మమ్మ చేసేదిగా సేమ్ అట్లే ఉన్నాయి. సన్న ఉంటే అవి అరిసెలు అనిపిస్తాయి. మరి ఇదేంటి ఇంట్లో పెడుతున్నావు? ఎందుకు? ఇలా దేవునికి పెడతా. దేవునికి పెడతానయ్యా, ఎందుకంటే ఇక మళ్ళీ మీరు తింటుంటారు, మళ్ళీ ఎంగిల్ చేస్తే బాగుండదు. కానీ బాగా వచ్చినాయమ్మా, ఏ మాట కా మాట. మాట ఏంది కానీ ఎవరైనా ఇప్పుడు మన వీడియో చూసిన కూడా చూడు, పక్కా మంచిగా ఉన్నాయి, బాగా చేసినామమ్మా అని చెప్పి పెడతారు. బాగా వచ్చినాయి. మొత్తానికి అరిసెలు ఫినిష్ అమ్మ చేయడం కంప్లీటా? ఫ్రెండ్స్, మొత్తానికి అమ్మ అయితే సంక్రాంతికని అరిసెలు చేసింది. మొత్తానికి అయిపోయినాయి చేయడం. ఒకసారి మీకు కూడా చూపిద్దాము ఎట్లా చేస్తారు. మీకు తెలిసి ఉంటుంది కానీ మా అమ్మ స్టైల్ ఎట్లా చేస్తుంది చూద్దామని ఒకసారి ఈ వీడియో చేస్తున్నా.